హాయ్ అండి, వెల్కమ్ టు టేస్ట్ డీటెయిల్స్. నేను మీ అనుష. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి కర్ణాటక ఫేమస్ అయిన దొన్నె బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, పీస్ అయినా రైస్ అయినా పర్ఫెక్ట్గా ఎలా కుదిరిందో మీకు కూడా ఎలా కుదరాలని నేను చూపిస్తున్నట్టు చేసేయండి. ఇప్పుడు ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోతే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడంతా పుదీనా, ఒక 4 పచ్చిమిర్చి, గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. అందులోనే ఒక 20 దాకా జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసుకొని అందులోనే ఓల్ గరం మసాలా ఉంటుంది కదండి, చెక్క లవంగం, అవి వేసుకొని ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం టీ గ్లాసుడు వాటర్ పోసుకొని మూత పెట్టి మెత్తని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మెత్తని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న బిర్యానీ గిన్నె అయితే పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా అడుగు మందంగా ఉంటే మనకి బిర్యానీ అనేది అడుగు పట్టకుండా ఉంటుంది. అలా బిర్యానీ గిన్నెలోకి ఒక 3.5 స్పూన్స్ దాకా నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత అందులోనే ఒక 2 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. నూనె వేడయిన తర్వాత మనకి బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, చెక్క లవంగం, బిర్యానీ ఆకు, యాలకులు అవన్నీ వేసుకొని అవి కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కొంచెంగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక 6 పచ్చిమిర్చి దాకా వేసుకోవాలి. సన్నగా చీల్చుకొని వేసుకుంటే మనకి పచ్చిమిర్చి అనేది తొందరగా వేగిపోతుంది. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్న చీలికలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మూత పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ఒకసారి బాగా కలుపుకొని అందులోనే ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోకపోతే టేస్ట్ అనేది అంత బాగోదు. పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి పచ్చివాసన పోయిన తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి బాగా కలుపుకోవాలి. అడుగు నుంచి బాగా కలుపుకుంటే మనకి అడుగు మడుగు ఏమైనా అంటుకున్నా వచ్చేస్తుంది. అలా కలుపుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1 kg చికెన్ అయితే వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, శుభ్రంగా కడిగి పెట్టుకుని 1 kg చికెన్ వేసుకొని మొత్తం కలిసేటట్టు ఫస్ట్ ఒక 1/2 స్పూన్ దాకా పసుపు, 1.5 స్పూను సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని పసుపు, ఉప్పు ముక్కలకి పట్టేటట్టు అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. అలా వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి చికెన్ అనేది ఫాస్ట్గా మగ్గిపోతుంది. అలా మగ్గిపోతే మనకి వంట కూడా తొందరగా అవుతుంది కదా. అలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి చికెన్ని బాగా మగ్గించుకోవాలి. లైట్గా చికెన్ కొంచెం మగ్గిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న 2 టమాటా ముక్కల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. చూపిస్తున్నాను కదా, అలా కలుపుకొని మూత పెట్టి టమాటా చికెను కొంచెం లైట్గా ఉడికే వరకు కలుపుకొని మగ్గించుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని అందులోనే ఒక 1/2 కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది. అందువల్ల చాలా టేస్టీగా ఎమ్మీగా వస్తుంది డిష్ అనేది. పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి ముక్కలకి పెరుగు మొత్తం కలిసేటట్టు అడుగు నుంచి పై వరకు కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. అలా మగ్గిన దాంట్లోకి ఒక 2 స్పూన్స్ దాకా కారం వేసుకోవాలి. కారం వేసుకొని కారం మొత్తం కలిసేటట్టు అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. కారం ముక్కలకి పట్టేటట్టు లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకొని మూత పెట్టి కారం మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి అందులోనే మనం మిక్సీ పట్టుకున్న గ్రీన్ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసుకొని ముక్కలంతటికి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూపిస్తున్నాను కదా, అలా ముక్కలంతటికి కలవకపోతే టేస్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. అందువల్ల ముక్కలందరికీ బాగా కలిసేటట్టు అడుగు నుంచి పై వరకు కలుపుకోవాలి. మనకి ముక్కలు అనేవి మాడకూడదండి. చూస్తున్నారు కదా, అలా కలుపుకొని మగ్గించుకున్న తర్వాత కొంచెంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత రైస్ని ఒక 3 కప్పుల దాకా తీసుకొని శుభ్రంగా కడిగి ఆ రైస్ని ఇప్పుడు ఉడికిన చికెన్లోకి వేసేసుకోవాలి. ఈ బిర్యానీకి చిట్టి ముత్యాల రైస్ అయినా సోనా మసూరి రైస్ అయినా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. బాస్మతి రైస్తో అంత బాగోదు. రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి ఆ మసాలా మొత్తం బియ్యానికి
పట్టేటట్టు అడుగు నుంచి పై వరకు కలుపుకోవాలి. చూపిస్తున్నాను కదా, అలా పై వరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మసాలా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత మూత తీసి అందులోనే గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ లాగా 3 గ్లాసులు బియ్యం కదా 6 గ్లాసులు వాటర్ పోసుకొని అందులోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూను చికెన్ మసాలా వేసుకొని మొత్తం అడుగు నుంచి పై వరకు మసాలా అంతా వాటర్కి పట్టేటట్టు కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత తీసి అందులోనే ఇందాక సాల్ట్ సరిపోద్ది కదా, మళ్ళీ ఒక 2 స్పూన్స్ దాకా సాల్ట్ వేసుకొని సాల్ట్ మొత్తం కలిసేటట్టు ఒకసారి మళ్ళీ అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, కలుపుకొని మూత పెట్టి రైస్ అనేది మనకి బాగా ఉడికించుకోవాలి. చూపిస్తున్నాను కదా, అలా 5 నిమిషాల్లో దించేస్తామనగా ఒకసారి మూత తీసి పైన 2 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మనకి దొన్నె బిర్యానీ అయితే రెడీ. ఇది బెంగళూరు కర్ణాటక సైడ్ బాగా ఫేమస్ కదా, ఎవరైనా తిన్నారా లేదా కామెంట్ చేయండి. తినని వాళ్ళు వెంటనే ఈ రెసిపీ చూసి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ వీడియోస్తో మోర్ రెసిపీస్తో మీ ముందు ఉంటాను.